మీ ఇంట్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవట్లేదా? అంతు చిక్కని సమస్యలు, రోజురోజుకు పెరిగిపోతున్న అప్పుల బాధలు, ఇంట్లో తెలియని అశాంతి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయితే మీరెంత అదృష్టవంతులంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిన, వినాల్సిన అద్భుతమైన వీడియో తీరానికి చేరుకున్నారు. ఈరోజు నేను చెప్పబోయేది కేవలం ఒక సాధారణ విషయం కాదు. మీ తలరాతను, మీ ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేసి మీ ఇంట సిరులవాన కురిపించే ఒక అద్భుతమైన రహస్యం. అదృష్టం అనేది ఎక్కడి నుంచో, ఆకాశం నుంచో ఊడిపడదు. మన ఇంటి గడప నుంచి, మన వాకిలి నుంచి మొదలవుతుంది అన్న అద్భుతమైన సత్యం మీకు తెలుసా? అవును, ఉదయాన్నే నిద్రలేచి మన ఇంటి మహాలక్ష్ములు అంటే మన ఇంట్లోని మహిళలు తమ ఇంటి తలుపుల ముందు చేసే ఒక చిన్న పని ఎలా ఒక మహా అద్భుతాన్ని సృష్టిస్తుందో, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఎలా శాశ్వతంగా తీసుకొస్తుందో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఇలాంటి కఠినమైన పూజలు, ఖర్చులతో కూడిన వ్రతాలు, పరిహారాలు చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం మన దైనందిన జీవితంలో మనం పాటించే 4 అద్భుతమైన నియమాల వల్ల ఎంతటి దరిద్రమైనా సరే పటాపంచలైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన జీవితాలలో వెలుగు నింపే ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం రండి. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, పక్కింటి వాళ్ళు మనకంటే తక్కువే కష్టపడతారు, కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఉట్టిపడుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడినా మనకు మాత్రం ఎందుకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది అని. దీనికి కారణం ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న తప్పులు, అలాగే అదృష్టాన్ని ఆహ్వానించే మార్గాలు మనకు తెలియకపోవడమే. ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరే దరిద్ర దేవత. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ దరిద్ర దేవత ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెట్టిందంటే చాలు, ఇక ఆ ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది. అనవసరమైన గొడవలు, అనారోగ్యాలు, చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మీ ఇంట్లో ఎప్పుడు ఆనందం, సిరి సంపద ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే దయచేసి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ అద్భుతమైన సమాచారం ఎంతో మందికి చేరుతుంది. మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఉదయం పూట ఆ లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందట. అలా వచ్చేటప్పుడు ఆమె ఏ ఇంటి ముందైతే వెళ్తుందో ఆ ఇంటి వాతావరణం బట్టే ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకుంటుంది. మరి ఆ తల్లికి ఎలాంటి వాతావరణం ఇష్టం, ఎలాంటి ఇల్లు చూస్తే ఆ తల్లి సంతోషంగా లోపలికి వస్తుంది? ఉదయాన్నే నిద్ర లేవడం అనేది ఒక అద్భుతమైన వరం. ఇంట్లోని మహిళలు, ముఖ్యంగా ఇంటి ఇల్లాలు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య లేదా కనీసం 6 గంటలకైనా నిద్ర లేవాలి. లేచిన వెంటనే మొహం కడుక్కొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి సింహద్వారం ముందు నీళ్లు చల్లాలి. ఇక్కడే చాలామందికి ఒక చిన్న సందేహం వస్తుంది, ఎవరైనా నీళ్లు చల్లుతారు కదా, అందులో వింతేముంది అని. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. మీరు చల్లే నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నుంచి తెచ్చేవి కాకుండా మన వంటగదిలో మనం తాగడానికి ఉపయోగించే స్వచ్ఛమైన నీటిని ఒక రాగి లేదా ఇత్తడి చెంబులతో తీసుకొని మాత్రమే చల్లాలి. వంటగదిలోని నీటి పాత్రల దగ్గర మన పితృదేవతల నివాసం ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్కడ నుండి తీసుకున్న నీటిని ఇంటి గుమ్మం ముందు చల్లడం వల్ల అటు లక్ష్మీదేవి ఆహ్వానం పలకడంతో పాటు ఇటు పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు మెండుగా లభిస్తాయి. ఆ నీటిని కూడా బకెట్లతో గుమ్మం ముందు గుమ్మరించకూడదు. చేతిల్లోకి కొద్ది కొద్దిగా నీటిని తీసుకొని ఒక పవిత్రమైన జలాన్ని ఎలాగైతే ఇంట్లో చల్లుతామో అంత భక్తితో, ప్రేమతో ఇంటి సింహద్వారం ముందు చల్లాలి. ఇలా చల్లిన ఇంటి ముందు ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆగి తీరుతుంది. లేదా మేము 8 గంటలకు లేస్తాం, 10 గంటలకు లేస్తాం, మేము ఏ పని చెయ్యమంటే ఆ లక్ష్మీదేవి సోదరి మీకు తోడుగా ఉన్నట్లే. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ వింటుంటే మీకు చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపిస్తుంది కదూ. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. అలాగే ఇవే కాకుండా లక్ష్మీదేవి సోదరి దరిద్ర దేవతకు ఇష్టమైన పనులు కొన్ని ఉన్నాయి. అవి మనకు తెలియకుండానే మనం రోజు చేస్తుంటాం. ఉదాహరణకు రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను శుభ్రం చేయకుండా మనం ఉదయం వరకు సింక్లోనే వదిలేయడం. ఉదయాన్నే సంచారానికి వచ్చే లక్ష్మీదేవికి ఆ ఎంగిలి పాత్రల వాసన, ఆ అశుభ్రత ఏమాత్రం గిట్టదు. ఎక్కడైతే అలా రాత్రి పాత్రలు
ఉదయం వరకు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి బదులు దరిద్ర దేవత దర్జాగా అడుగుపెడుతుంది. అలాగే ఉదయం సూర్యోదయం అయ్యాక కూడా ఎండ నెత్తి మీదికి వచ్చే వరకు నిద్రపోయే వాళ్ళ ఇల్లంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ఎంగిలి పాత్రలను ఉంచుకోకండి. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు చేసుకోండి. కేవలం ఈ 2 చిన్న మార్పులు మీ జీవితంలో ఎంతటి అద్భుతమైన మార్పులను తీసుకొస్తాయో మీరు కొద్ది రోజుల్లోనే మీ కళ్ళారా చూస్తారు. మీరు పడే ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంటి గుమ్మం ముందు నీళ్లు చల్లిన తర్వాత ఇంట్లో పూజ ముగించుకొని ఇంటి సింహద్వారం గడప దగ్గర ఒక అందమైన దీపాన్ని వెలిగించడం మరొక గొప్ప నియమం. ఈ దీపం అనేది కేవలం వెలుగనిచ్చే సాధనం కాదు, అది మన ఇంటికి రాబోయే అదృష్టానికి ఒక దిక్సూచి లాంటిది. ఉదయాన్నే ఒక ఇంటి గుమ్మం దగ్గర ప్రశాంతంగా వెలుగుతున్న దీపాన్ని చూసినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడికే ఆ ఇంట్లోకి వెళ్ళాలి అన్నంత ఆనందం కలుగుతుంది. వీలైతే ఈ దీపాన్ని పొడవాటి వత్తులతో వెలిగించడం మంచిది. ఎందుకంటే దేవతామూర్తులకు ఎప్పుడూ పొడవాటి వత్తుల దీపమే ఎంతో ప్రీతికరం. అలాగే గడప ముందు ఒక చిన్న ముగ్గు, కనీసం బియ్యం పిండితో ఒక చిన్న సస్విక్ గుర్తు వేసినా సరే ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోతుంది. రంగురంగుల ముగ్గులు వేయలేకపోయినా పర్వాలేదు, కనీసం ఆ స్వచ్ఛమైన తెల్లటి బియ్యపు పిండితో వేసిన ముగ్గును చూస్తే లక్ష్మీదేవి మనసు కరిగిపోతుంది. ఆ ముగ్గులో ఉన్న స్వచ్ఛత మీ ఇంటి మనసును ప్రతిబింబిస్తుంది. ఇవన్నీ వింటుంటే ఇదంతా మీ చేతుల్లోనే ఉందా, ఇంత చిన్న పనులతో మన కష్టాలు తీరిపోతాయా అని మీకు అనిపించడం ఖాయం. అవును, ఇది అక్షరాల నిజం. చాలా మందికి తెలియని, ఎవరు పెద్దగా పట్టించుకొని ఇంకొక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. అదేంటంటే ఉదయాన్నే గుమ్మం ముందు నీళ్లు చల్లడమే కాకుండా ఒక చిన్న మట్టి కలశంలో లేదా ఒక చెంబులో స్వచ్ఛమైన నీటిని నింపి ఇంటి సింహద్వారం పక్కన ఉంచడం. పూర్వకాలంలో పల్లెటూర్లలో ప్రతి ఇంటి ముందు ఇలా నీళ్లు నింపిన ఒక కుండను పెట్టేవారు. అది కేవలం దాహార్తిని తీర్చుకోవడానికే కాదు, నిండుగా ఉన్న నీటి కుండ లక్ష్మీదేవికి ఒక అద్భుతమైన ప్రతీక. ఆ నిండు కుండను చూసిన లక్ష్మీదేవిని ఈ ఇంట్లో ఎప్పుడు ఇలాగే నిండుదనం ఉండాలి అని ఆశీర్వదించి లోపలికి అడుగుపెడుతుంది. కుడి పక్కనో ఎడమ పక్కనో మీకు వీలైన చోట ఈ నీటి కలశాన్ని ఉంచండి. అలాగే చాలామంది ఇళ్లలో పగటిపూట అంటే మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు మహిళలకు ఉంటుంది. అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వేరు, కానీ పూర్తిగా మైమరిచిపోయి గాఢ నిద్రలోకి జారుకోవడం వల్ల దరిద్రం మన వెంటే వస్తుంది. అలాగే ఉదయాన్నే ఇంట్లో గొడవలు పడడం, ఇల్లంతా చిందరవందరగా ఉంచుకోవడం కూడా నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని, మీ మనసుని హత్తుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీకోసమే ఈ అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇది మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇకపోతే చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మన ఇళ్లలో దృష్టి తగలకుండా గుమ్మం ముందు నిమ్మకాయ, పచ్చిమిర్చి కడుతూ ఉంటాం. కానీ ఫ్రిడ్జ్లో లేదా ఇంట్లో మాత్రం నిమ్మకాయను, పచ్చిమిర్చిని ఎప్పుడూ పక్క పక్కన పెట్టకూడదు. ఆ 2 కలిపి ఒకే చోట దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. అందుకే వాటిని ఇంటి బయటే గుమ్మానికి కడతారు. తద్వారా దరిద్ర దేవత ఆకారం, పులుపు రుచి చూసి సంతృప్తి చెంది ఇంటి బయట నుంచి వెళ్ళిపోతుంది. తీపి ఇష్టపడే లక్ష్మీదేవి మాత్రం లోపలికి వస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నిమ్మకాయలు ఒక సొరుగులో, పచ్చిమిర్చి మరొక సొరుగులో వేరువేరుగా ఉండేలా చూసుకోండి. మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ 4 విషయాలు ఉదయాన్నే నీటిని వాకిట్లో చల్లడం, గడప దగ్గర పవిత్రమైన దీపాన్ని వెలిగించడం, అందమైన చిన్న ముగ్గు వేయడం లేదా మరియు గుమ్మం పక్కన ఒక నీటి కలశం ఉంచడం. ఈ 4 విషయాలను ఎవరైతే అక్షరాల పాటిస్తారో ఆ ఇంటిని స్వయంగా వైకుంఠంగా భావించి శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. మీ అప్పులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాలన్నీ వింటుంటే మీ మనసులో ఎక్కడొక తెలియని ప్రశాంతత, ఒక కొత్త ఆశ చిగురిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఈ మాటలు విన్న తర్వాత రేపటి నుంచి మీ దినచర్యలో ఈ మార్పులు తీసుకురావాలని మీకు అనిపిస్తుందని నాకు తెలుసు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అక్షరం మీ హృదయానికి హత్తుకునేలా ఉందని, మళ్ళీ ఈ వీడియోను చూసి ఈ విషయాలను మీ మనసులో నాటుకుపోవాలని మీకు అనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని మార్చే విషయాలను మీ ముందుకు మరెన్నిటినూ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఎనలేని ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.